అంకుల్ ఓ పన్నీర్ దోశ. పన్నీర్ దోశ లేదు బాబు, ఇక్కడ ఉండవు. పోనీ బటర్ దోశ. బటర్ దోశ, చీజ్ దోశనా? చీజ్ దోశ అవన్నీ ఇక్కడ ఏమి ఉండవు బాబు. ఇక్కడ ఉండేది మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ. మీకు ఏ దోశ కావాలో చెప్పండి, వేస్తాను. అదేంటి నాకు అన్న ఉన్నాడేడా పన్నీర్ దోశ ఇచ్చాడు? నిన్న అసలు బండే పెట్టలేదు బాబు, పొరపాటుని ఏరో బండి దగ్గరికి వెళ్ళి ఉంటావు. ఇక్కడ ఉండేది ఆ 3 దోశలే. లేదు అంకుల్, ఇదే బండి నాకు గుర్తుంది, నేను తిన్నాను ఇక్కడ. ఏమి లేవు బాబు. పన్నీర్ అయితే కావాలి అంకుల్, లేకపోతే వద్దు నాకు. బాబు ఇక్కడ మసాలా దోశ చాలా బాగుంటుంది బాబు. ఈ నా కొడుకు పని అయ్యి ఉంటుంది. ఈ నా కొడుకుని చెప్తాను ఈ పని. ఇప్పుడే వెళ్తా. ఏమే ఏడాడు? తెలీదండి. నిన్న టిఫిన్ బండి ఏమన్నా తీసుకెళ్ళాడాడు? అంటే మీకు ఒంటో బాలేదని నేనే పంపించానండి. నీకు అసలు బుద్ధి ఉందా? నిన్న అయ్యో రకరకాల దోశలు వేసారంట. వాళ్ళంతా వచ్చి నన్ను అడుగుతున్నారు, నేను ఎక్కడి నుంచానా? ఆ రకరకాల దోశలు చాలా బాగున్నాయని అందరూ అన్నారంట. నిన్న చెప్పాడు వాడు. నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? చదువుకున్నావని బండిచ్చి పంపిస్తారా? మీరు రోజుకి సంపాదించేదంతా 800. నిన్నొక్కరోజు వాడు 1500 తీసుకొచ్చాడు. అలాగని ఆడితో కూడా బండి పెట్టింతావా ఏంటి? ఆడు ఇలాగ అవడానికి కారణం నువ్వు. అసలా ఆడి పని చెప్తే నాకు బంటే 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 ఏంటి నానా? నిన్న నాకు తెలియకుండా టిఫిన్ బండి పెట్టావా నువ్వు? టిఫిన్ బండా? అవును. నేనేం తీసుకెళ్ళలేదు. నాకు తెలిసిగానే ఆపరా. తీసుకెళ్ళిందే కాకుండా అక్కడ పిచ్చి పిచ్చి దోశలు వేసావంట. పిచ్చి పిచ్చి దోశలా? ఏం మాట్లాడుతున్నావు నానా? వచ్చిన వాళ్ళందరూ ఎలా ఎగబడుతున్నారో తెలుసా? అలాంటి కొత్త కొత్త దోశలు ఇస్తే కదా నాన్న ఎక్కువ మంది జనాలు వచ్చేది. ఇంకప్పుడు బయటోడికి మనకి తేడా ఏంటి? నాకు అంత జనాలేమో అవసరం లేదు, మేడలు కట్టాలని ఆశ లేదు. ఆ ఆశ ఉంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళం. నీకు ఆలోచన లేదు కాబట్టి ఇప్పటికీ ఇలా ఉన్నాం. అయినా నానా నీకేదో నష్టం వచ్చింది అలా మాట్లాడుతున్నాయి నాన్న. రోజు వచ్చిన దానికంటే ఎక్కువే లాభం వచ్చిందిగా. రోజు ఎంత వస్తుందో అంత చాలు, అంత లాభాలేమో వద్దు. ఎక్కువ లాభాలు అవసరం లేదు. నేను పుట్టక ముందు ఆ బండి పెట్టావు, ఇప్పటికీ మనకు ఆ బండి మాత్రమే ఉంది. మీ ఫ్రెండ్ తిరుమలరావు నీతో పాటు బండి పెట్టాడు, తర్వాత హోటల్ పెట్టాడు, ఇప్పుడు 4 బ్రాంచులకు ఓనర్ అయ్యాడు. వాళ్ళ కొడుకులు ఎలా బతుకుతున్నారో తెలుసా? నువ్వు చెప్పినట్టు ఇన్ని ఉంటే 20 సంవత్సరాల క్రితమే అప్పుల పాలు అయిపోయేవాడిని. అలా చేయలేదు కనుక ఇలాగన్నా ఉన్నావు. అయినా నీకేం తక్కువ చేసాను రా? నువ్వు చెప్పినట్టే నువ్వు చదువుతానన్నా చదివించాను కదరా. బీటెక్ చదివమంటే డిగ్రీ చదివిపించావు. ఎందుకది? అయ్యా ఆ డిగ్రీ ఎంత ఎలగబెట్టారో చూసాంగా. మైగా గొనుకుడోటి రే. ఇంకొకసారి ఆ బండిగాడికి కానీ వచ్చి చూడు, అప్పుడు చెప్తా నీ పనే. అదో 5 స్టార్ హోటల్, దాంట్లో రిసెప్షనిస్ట్ అయినడానికి వాటికి వస్తూ ఉంటాం. మరి మనకి ఈ ఆశలు కూడా ఉన్నాయేంటి? ఏత్తావు తీసుకెళ్ళి లోపలైతే ఏదో రోజు అప్పుడు తెలిసి వస్తుందిరా. ఛే, ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరు? బంటి ట్యూషన్. ఇటు చదువు అయిపోయినా కానీ ట్యూషన్ చెప్పించుకుంటున్నాడా ఏమో. హాయ్ బంటి. హాయ్. ఏమైంది సీరియస్గా ఉన్నావు? ఏం లేదులే. పర్లేదు చెప్పు. మా నాన్న గురించి. ఏమైంది? మొన్న మా నాన్న బండి దగ్గరికి వెళ్ళి రకరకాల దోశలు వేసాను. అందరూ తిని ఎక్సలెంట్గా ఉందన్నారు. కానీ మా నాన్న మాత్రం సాదా దోశ, ఉల్లిపాయ దోశ, మసాలా దోశ ఇవే వేస్తారంటాడు. నువ్వు చెప్పు నక్షత్ర, మన ఏరియాలో చీజ్ దోశ, బటర్ దోశ, పన్నీర్ దోశ, పిజ్జా దోశ ఇలాంటి దోశలు ఎక్కడ ఉన్నాయా? అలాంటి మన ఏరియాలో పెడితే ఎలా ఉంటది? కానీ మా నాన్న మాత్రం వద్దంటాడే. అక్కడే ఆగిపోయింది బుర్ర. అదేదో కొత్త బిజినెస్ నువ్వే పెట్టచ్చు కదా. అనుకున్నా, దోశ తింటానికే డబ్బులు లేవు, ఇంకా దోశ బిజినెస్ అంటే. అవును, నీకు తెలిసిన ఫైనాన్షియల్ ఎవరున్నారా? షూరిటీ వాళ్ళు ఎవరు పెట్టరు. మర్చిపోయాను, ఉన్నావుగా. నువ్వు షూరిటీ పెట్టు, వెళ్ళాలి వడ్డీ కరెక్ట్ ఇంక ఇచ్చేద్దాం.